విజ్ఞాన్ గారు 'కల్కి' మూవీకి, చంద్రబాబు నాయుడు గారి గెలుపుకి ఇద్దరికీ సంబంధం ఏంటి సార్? యాక్చువల్‌గా సంబంధం ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సంబంధం ఉందని చెప్పుకోవాలి. అసలు విషయానికొస్తే మొన్న చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ అని చెప్పేసి అరెస్ట్ చేసి అవును. జైల్‌లో ఏసినప్పుడు అశ్విని దత్ గారు తీవ్రంగా ఖండించారు దాన్ని. అశ్విని దత్ గారు ఎప్పుడైతే దాన్ని తీవ్రంగా ఖండించారో అప్పటినుంచి 'కల్కి' టీమ్ చాలా భయపడింది. ఇన్ కేస్ మళ్ళీ జగన్ వస్తే మాకు టికెట్లు పెంచరు, మమ్మల్ని ఇంకేం చేయరు, చాలా ఇబ్బందులు పెడతారు. ఆల్రెడీ ఇంతకుముందు ఆయనకి యాంటీగా మాట్లాడితే 'భీమ్లా నాయక్' సినిమాని ఏం అవును. చేశాడో మనం చూసాం. ఇంకా చాలా సినిమాల్ని బోలెడన్నిగా ఇబ్బంది పెట్టాడు. అంతెందుకు అసలు టికెట్లు మేమే అమ్ముతాం అని చెప్పి రేట్లు తగ్గించి రూ. 5కి, రూ. 10కి సినిమా టికెట్లు పెట్టి సర్వనాశనం చేశాడు. అప్పుడు చాలామంది చాలా రకాలుగా నష్టపోయారనుకో. అయితే 'కల్కి' టీమ్ టైం ఇక రేపు నెక్స్ట్ రిలీజ్ అన్న టైంలో అశ్విని దత్ గారు ఆయనకు సపోర్ట్ చేయడము వీళ్ళకి బాధేసింది టీమ్. అయ్యో రామ! ఏంటి ఈ టైంలో మా ప్రొడ్యూసర్ ఇలా మాట్లాడాడు ఏంటా అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు భారీ మెజారిటీతో గెలిచారు కాబట్టి 'కల్కి' మూవీ టీమ్ సంబరాలు చేసుకుంటుంది. ఇక మీదట వాళ్ళకి తిరుగులేదు. ఇంకెళ్ళిపోయి హ్యాపీగా యథేచ్ఛగా రిలీజ్ చేసుకోవచ్చు. థియేటర్‌లు ఎక్కువొస్తాయి.